ఆ ఆఫీసర్ గారిని వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. టోల్ గేట్స్ ఎక్కువ చేసి తోకదాడిస్తున్నాడు. సున్నా సాగిపోయే మన వ్యాపారానికి అడ్డుగోడా తయారయ్యాడు. అడ్డుగోడా నిలువుతాడు కానీ ఆవేశం ఎందుకురా? వాడి డ్యూటీ వాడు చేస్తున్నాడు. వాడి డ్యూటీ ఏదైతే వాడిని లేపేయడం నా డ్యూటీ. ఉన్నాను వాడిని లేపేస్తాను. ప్రతి వాడిని లేపేస్తాను అంటే ఏదో ఒక రోజున అవకాశం చూసుకుని సావకాశంగా మనల్ని లేపేస్తుంది గవర్నమెంట్. అయ్యా, ఇంతకీ ఈ పూట మా సరుకు ఇక్కడి నుంచి వెళ్ళడం ఎలా? మీరు సావకాశంగా ఉండండి, ఏం చేయాలో నేను చెప్తాను. ఆఫీసర్ బాబు, చింతపల్లికి వెళ్లే దారిలో కాసేపట్లో దొంగసరికి వెళ్ళబోతాను బాబా. అడవి తల్లి నమ్ముకు బతికే బాక్కోండి బాబా. నా పేరు బయటెడితే ఆ పాపిట్టోళ్ళు నా ప్రాణం తీసేస్తారు బాబు. తొందరగా వెళ్ళి వాళ్ళని కాపు కాసి పట్టేయండి బాబు. హలో హలో, హలో, నేను రాజన్ మాట్లాడుతున్నాను. అన్ని యూనిట్స్ ని చింతపల్లి రూట్కి డైవర్ట్ చేయండి. అక్కడ ఏదో పెద్ద స్మగ్లింగ్ జరగబోతుంది. మమ్మల్ని తప్పుడుగా పట్టించి మీరు తప్పించకపోదామని చూస్తారా? యువర్ అండర్ అరెస్ట్. సార్, మీ ప్రాణాలు కాపాడి తీసుకొచ్చింది ఈయనగే సార్. ఏం సింహం చెప్పేది? అవును సార్, ఒళ్ళు తెలియకుండా పడి ఉన్న మిమ్మల్ని ఇక్కడికి చేర్చింది ఈయనగే సార్. అంతా శ్రీరామచంద్రుడి దయ. రాముడు దేవుడు అంటూ ఎవరు లేరు సింహం. ఈ రాముడే నా పాలటి దేవుడు. రాముడు, ఆనాడు నేను రక్షించాన్న కృతజ్ఞత ఈ రోజు నా ప్రాణం కాపాడు. మనుషులు తోటి మనిషిని చంపాలనుకుంటున్నారు, కానీ నువ్వు జంతువువి, అయినా నా ప్రాణం కాపాడావు. నుంచి నేను ఏం పెట్టినా తినలేదు సార్. మీరు లేవలేదని దిగుతూ అనుకుంటా. ఇది నీ చెట్టు పెట్టండి సార్. ఈ రోజు నుంచి నువ్వు మావాడివి, మాలో ఒకటివి. దండాలు దొర దండాలు, అడవి తల్లిని చల్లగా చూడడానికి వచ్చిన ఆఫీసరు దొర దండాలు. ఏంటి దొర, వెంటనే రమ్మని పలుకు చెప్పినావంట. పలుకు చెప్పడం కాదు, మిమ్మల్ని పాతేసిన పాపం లేదు. మంచి చేయడానికి వచ్చిన దేవుడు లాంటి మా అయ్యగారిని మీ వాళ్ళు సంపాదన చూస్తారా? ఈటలతో మా అయ్యగారి మీదకి దాడి చేస్తారా? అంత మాటలకు గాడ్డు దొర. అయితే ఈకలు పెట్టుకుని ఈటలు పట్టుకుని మా అయ్యగారి మీదకి కుర్రో ముర్రో అంటూ దూకింది మీ వాళ్ళు కాదంటావా? కాదు దొర, ఆఫీసర్ దొర. రేపు నా మడుసుల మండలను తోలుకొచ్చి నీ
ఉంచుతా. వాళ్ళల్లో నీ మీదకొచ్చిన వాళ్ళని గుర్తుపెట్టి చూపితే కోయదేవత దాతరేసి వాళ్ళ తలలు నీ కళ్ళ ముందే తెగ నరికి వాళ్ళ రగతంతో మా మీదకొచ్చిన నిందను తుడిచేసుకుంటాం దొరా. దాడి చేసిన వాళ్ళని వాడు కారని మారువేషాలు వేసుకుని మమ్మల్ని మోసం చేసి నేరాన్ని నోరు లేని మీ మీదకి నెట్టాలనుకున్న తెలివైన మోసగాళ్ళని నాకు తెలుసు. మీ గూడెం మనుషులకు వెంటనే కబురు చేయండి. ఈ అడవిలో ఎవరు అనుమానాస్పదంగా కనిపించినా మా ఆఫీస్కి ఆచూకీ తెలపమని చెప్పండి. అట్టాగే దొరా, దండాలు. నమస్కారం ఆఫీసర్ బాబు, నమస్కారం. మీరు పేరు పుణ్యకోటి, ఈ అడవిలో పోటీ లేని కలప వ్యాపారిని. వీడు మా చిన్నబ్బాయి నాగేంద్ర. వ్యాపారంలో నాకు తోడుగా ఉంటూ ఉంటాడు. అడవికి వచ్చిన ఆఫీసర్ని అవకాశం చూసుకుని పలకరించడం, సావకాశంగా పరామర్శించడం మాకు అలవాటు, ఆనవాయితీ. కాకపోతే అనుకోని పనుల వల్ల తమని వెంటనే కలుసుకోలేకపోయాం. నేను ఇప్పుడే వచ్చి కలుసుకున్నారు, చాలా సంతోషం. బాలేవరే, రాకుండా ఎలా ఉంటామండి. పైగా తమకేదో ప్రమాదం తప్పిందని కోయి వధవులు ఎవరో కొందరు అవకాశం చూసుకుని తమ మీద దాడి జరిపారని విని వచ్చాం. కోయవాళ్ళు నా మీద దాడి చేశారని మీకు ఎవరు చెప్పారు? అది అది అబ్బాయి నువ్వు చెప్పావు? మీరు కాదు, ఎవరు చెప్పారబ్బా? గాలిలో ఆ వార్త అలా అలా తిరిగి మాకు చేరిందంతే. అయితే మీకు ఆ వార్త తీసుకొచ్చిన ఆ గాలితోనే చెప్పండి. ధనబలంతో జనబలంతో నన్నెవరూ బెదిరించలేరని, ఈ ఆడవిక సంపద దోచుకునే ఆ గాలి మనుషుల పాలిట పెనుగాలను అవుతానని వాళ్ళ ఆట కట్టించి తీర్థాన్ని చెప్పండి. అదే ఆ గాలితో. తమ సాహసానికి నా మనసు చాలా సంబరపడిపోతుంది ఆఫీసర్ బాబు. కాకపోతే తమ ముందున్న ఆఫీసర్ కూడా ఇలాగే అవకాశం దొరికినప్పుడల్లా గాలికి నీటికి కబులు చెప్పుకొని సావకాశంగా కళ్ళు మూశాడు. తమ మేలు కోరి చెప్తున్నాను. ఎంత కాదనుకున్నా మనమంతా ఒక కుటుంబ సభ్యుల్లాగా అడవిలో గడపాలనుకుంటున్న వాళ్ళం కదా. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. కాకపోతే పాత ఆఫీసర్ లాగే నా కథ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తే చాలా పొరపడుతున్నారని చెప్పవలసి ఉంటుంది. చావంటే భయం, బ్రతకంటే తీపి లేని వాడిని. నన్నెవరు ఆపలేరు, అడ్డుకోలేరు. నానా, ఇంత పెద్ద మాటలు చెప్పే మనిషికి మనం చెప్పగలం. వెళ్దాం పద, వెళ్దాం పద. ఆగండి పుణ్యకోటి గారు, నిన్న సరుకుతో దొరికిన లారీలు మీకు సంబంధించినవేనా? అని మీకెవరు చెప్పారు? గాలి మాత్రం చెప్పలేదులేండి. ఆ లారీల్లో దొరికిన దొంగల మీద మీకు సంబంధించిన నెంబర్లు ఉంటేను. దొంగలు మావని తెలుసుకున్నారు, అలాగే దొంగలెవరో కూడా తెలుసుకుంటే బాగుండేది. నిన్ననే మా దొంగలెవరో దొంగిలించారని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాం. ఆ విషయం కూడా మీతో చెబుదామని వచ్చాం. అంతేకాదు, మరో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాం. మీరు కయ్యానికి కాలు చూపే మనుషులు సామాన్యులు కాదు. అడవి జంతువుల కంటే ప్రమాదకరమైన వాళ్ళు. వాళ్ళని గురించి మీతో ఇంతగా ఎందుకు చెప్తున్నామో తెలుసా? మీ హద్దుల్లో మీరుండటం చాలా మంచిదని. వాళ్ళని గురించి నాకు చెప్పారు, మరి నా గురించి కూడా మీరు తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళకి నా గురించి మీరు చెప్పవలసిన అవసరం రావచ్చు. రాయసింహం, వాటిని తీసుకురా. రెడీ సార్. ఏమిటి కాఫీ టిఫిన్లా? ఈ టైంలో నేను తీసుకోనండి, నాకే అభ్యంతరం లేదు. టీ అయితే తాగుతా. ఏమిటో ఈ టైంలో బలవంతంగా తాగిస్తున్నారు. పుణ్యకోటి గారు, ఏమిటి మీకు తెలుసా? ఆ మాత్రం తెలియపోలేదు. సంకెళ్ళు కాదు, ఇది న్యాయం, ఇది ధర్మం, ఇది చట్టం. ఈ మూడింటిని పట్టించుకొని మనిషిని పట్టుకుని వాడి చేతులకు చుట్టుకుని వాడిని కట్టిపారేయటమే వీటి లక్ష్యం. వీటిని తొలగటానికి నేను ఈ అడవికి వచ్చింది. నువ్వు తొడిగితే తొడిగించుకోవడానికి నేనేం గాజులు తొడిగించుకునే మనుషులం కాదు. నేను చెప్పేది మీ గురించి కాదు, మీరు ఇందాక చెప్పారే ఆ గాలి మనుషుల గురించి. అర్థమైందా? మాకు అర్థమైంది, కానీ అవకాశాన్ని బట్టి ఈ అడవి గురించి ముందు ముందు నీకు అర్థం అవుతుంది. వస్తాం. థ్యాంక్స్. ఆలోచన